అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఎంప్టీ సెట్ అంటే ఏంటి? ఇంతకు ముందు వీడియోస్‌లో మనం ఏం చూసాము? మొదటి వీడియోలో సెట్ అంటే ఇంకొక ఎలిమెంట్ సెట్‌లో ఉంటే దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఇంకా దాని తర్వాత పార్ట్ 2లో మనం రూస్టర్ ఫార్మ్ అంటే ఏంటో చూసాం. ఇంకా పార్ట్ 3లో మనం ఇదంటే మన సెట్ బిల్డర్ ఫార్మ్ అంటే ఏంటో చూసాం. నేను పార్ట్ 2 ఇంకా పార్ట్ 3లో చెప్పడం మర్చిపోయాను. మీరు ఆ వీడియోస్ కిందకెళ్ళి కామెంట్స్‌లో మీకు నచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. అంటే మీ సొంతంగా ఒక ఎగ్జాంపుల్ చేసుకొని రూస్టర్ ఫార్మ్‌లో రాయండి. ఇంకా పార్ట్ 3కెళ్ళి కామెంట్స్‌లో సొంతంగా ఒక ఎగ్జాంపుల్ సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వండి. అలా ఇచ్చారంటే నాకు తెలుస్తుంది మీకు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ మీరు ఇవ్వగలిగారంటే సొంతంగా మీకు కాన్సెప్ట్ వస్తుందని నాకు కూడా కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది. సర్లేండి, ఇప్పుడు ఎంటీ సెట్ అంటే ఏందో చూసిద్దాం. ఎంటీ ఖాళీ ఏం లేదా? సర్లే, అలాంటి సెట్ వెళ్ళండి, ఏమీ లేదు దీంట్లో, అందుకే ఎంటీ సెట్. సర్లేండి, ఎంటీ సెట్ అంటే ఏంటి? సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్, అంటే దాంట్లో ఎటువంటి ఏ ఎలిమెంట్ లేదు. అలాంటప్పుడు ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్. ఓ 3 పేర్లు ఉన్నాయి. 3 ఒకటి కాదు గురు, 2 కాదు, ఏకంగా 3 పేర్లు ఉన్నాయి. ఎంటీ సెట్, నల్ సెట్, వాయిడ్ సెట్. అంటే ఎగ్జామ్లో సడన్గా నల్ సెట్ అని చూడంగానే నీ నల్ సెట్ ఏంటి, నేను ఎంటీ సెట్గా నేర్చుకుంది, ఇలాంటివి చేయకండి. పేర్లు గుర్తుపడు. ఈ వాయిడ్ సెట్, వాయిడ్ అంటే ఏంటి, అలాంటి ఎక్స్ప్రెషన్లు ఇవ్వకండి ఎగ్జామ్లో. గుర్తుపెట్టుకోండి జినోనిమ్స్, వాళ్ళు కావాలని అప్పుడప్పుడు ఇలానే ఇస్తారు. మీరేమో అన్నీ మర్చిపోయి సార్ ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోవాలి. సర్లేండి, ఇంకోటి ఇది ఎలా డినోట్ చేస్తామంటే దీన్ని మనం 5 తోటి, దీన్ని పిహెచ్ఐ అంటాం. 5, ఓకే, పిహెచ్ఐ 5, లేదా ఎంటీ బ్రేసెస్. అచ్చా, ఈ బ్రేసెస్ కాస్త సరిగ్గా పెట్టండి. మీరు ఇలా పెడతారంటే ఇదొకటి, ఇంత పక్కన ఇలా పెట్టకండి, కాస్త స్పేస్ ఇవ్వండి గురు, కాస్త స్పేస్ ఇవ్వు. మరీ ఓ కిలోమీటర్ కూడా ఇవ్వకు, కాస్త ఇవ్వు. అంటే ఇది ఒక సెట్ కానీ దీంట్లో ఏం లేదని అర్థమవుతుంది, కాస్త తెలియాలండి. సర్లేండి, సో ఎంటీ సెట్ అంటే మీకు అర్థమైందిగా, ఒక సెట్లో ఎటువంటి ఎలిమెంట్ లేదు. అసలు ఎందుకట పెట్టడం, ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటివి వస్తాయి మనకు. చూడండి, కాస్త ఉదాహరణలు ఇస్తాను, చూస్తూ ఉండండి. మొదటి ఉదాహరణ ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఒక న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్స్ ఇస్ లెస్ దాన్ 0. ఏంటి తేడాగా ఉందా? ఎక్స్ న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి? 1, 2, 3, 4, 5 అవేగా మనం నేర్చుకుంది. కానీ న్యాచురల్ నెంబర్ ఎక్కడ నెగిటివ్? అంటే ఈ సెట్లో ఏదైనా ఎలిమెంట్ ఉంటుందా? ఒరే బాబు, కన్నా చిన్నయ్య చెప్పండి, ఈ సెట్లో ఏమన్నా ఎలిమెంట్ ఉంటుందా? ఉండదు. అందుకని ఇది ఒక నల్ సెట్. న్యాచురల్ నెంబర్ ఎక్కడ నెగిటివ్ ఉంటుందా? ఉండదు కదా. సో ఇది ఒక నల్ సెట్. ఇలా చూపెట్టవచ్చు లేదా ఇలా. ఓకే, సర్లేండి. మరి రెండో ఉదాహరణ, బి అంటే వై సచ్ దట్ వై స్క్వేర్ ఈక్వల్ టు 3 అండ్ వై ఇస్ క్యూ. అంటే ఏంటబ్బా క్యూ? అంటే మనం రోడ్ మీద నిల్చుంటామే అప్పుడప్పుడు ప్రసాదం కోసం, క్యూ, అదే నా క్యూ. ఆ క్యూ కాదు, ఇది రేషనల్ నెంబర్, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్. వై స్క్వేర్ ఈక్వల్ టు 3 అంటే వై ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √3, అంతేగా, ప్లస్ ఆర్ మైనస్ √3. ఇప్పుడు √3 ఇంకా మైనస్ √3 రేషనలా? కాదే, ఇర్రేషనల్. 10th క్వశ్చన్ కూడా ఉంది, షో దట్ √3, √5 ఆర్ ఇర్రేషనల్ అని. 2 మార్క్స్ 3 మార్క్స్ మీరు సిబిఎస్ఈ కానీ ఎస్ఎస్సి కానీ అయితే ఉందా లేదా? ఉందిగా. అందువలన √3 అయితే పక్కా ఇర్రేషనల్, √3 ఇర్రేషనల్, మైనస్ √3 కూడా ఇర్రేషనల్. కానీ ఏమంటున్నాడు? క్యూ ఒక రేషనల్ నెంబర్, దాని యొక్క స్క్వేర్ 3 అవుతుందా? అవ్వదు. కాబట్టి బి యొక్క ఎంటీ సెట్, బి యొక్క ఎంటీ సెట్ లేదా నల్ సెట్ లేదా వాయిడ్ సెట్, ఇది సెట్. సర్లే, ఇంకేంటి? డి సచ్ దట్ డి ఈజ్ అ నేచురల్ నెంబర్ విచ్ ఇస్ ఈవెన్ అండ్ ఆడ్. ఈవెన్ నేచురల్ నెంబర్ చూసాం, ఆడ్ నేచురల్ నెంబర్ చూసాం. ఈ నేచురల్ నెంబరు ఈవెన్ ఆడ్ అంటే ఒకే నెంబరు ఈవెన్ అయి ఉండాలి, ఆడ్ అయి ఉండాలి. ఎక్కడ చూసారా ఇది? నేనైతే చూడలేదు. మీరు చూసారా? మీరు చూస్తారులేండి, మీరు సృష్టిస్తారు మీ మ్యాథమెటిక్స్ మీరు సృష్టిస్తారు. కానీ ఇన్ జనరల్ మ్యాథమెటిక్స్లో అయితే ఏం లేవు అండి. కాబట్టి ఇది కూడా ఒక నల్ సెట్, సరేనా? నెక్స్ట్ ఏంటి? డి, పి ఈజ్ అ పర్సన్ హూ ఇస్ లివింగ్ ఇన్ కన్యాకుమారి అండ్ కాశ్మీర్ సైమల్టేనియస్లీ. అబ్బా, కన్యాకుమారిలో ఉన్నారు, కాశ్మీర్లోనూ ఒకేసారి. ఎవరైనా ఉండొచ్చా అండి? ఉండలేరు. 2-3 వేల కిలోమీటర్లు ఒకేసారి ఎవరైనా ఉండగలరు? అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు? లేరు కదా. అందుకని ఇది ఒక ఎంటీ సెట్. ఇంకా
ఈ ఏంటి x సాటిస్ఫైస్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఒక x ఎలాంటిది అంటే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లీనియర్ ఈక్వేషన్లో ఏది సులభం? లీనియర్ ఈక్వేషనే కదా. ముందు దాన్ని సాల్వ్ చేద్దాం. x ఎంత -3. ఇప్పుడు ఈ -3 దీన్ని సాటిస్ఫై చేస్తుందా? పెట్టండి, పెడితే తెలుస్తోంది. సో x ప్లేస్లో -3 పెట్టండి, పెట్టేశాము. సో దీన్ని సింప్లై -3 స్క్వేర్ ఎంత? నాకు మాత్రం మా చిన్నప్పుడు టీచర్ అయితే 9 అని చెప్పారు, మీకు 9 అని చెప్పుంటారు కదా. కానీ మీరు మరీ మర్చిపోకుండా అంటే మరీ మర్చిపోతారని అనుకోవట్లేదు, సర్లేండి. సో ఎంత ఇది? మొత్తానికి 20 సాటిస్ఫై అవ్వట్లేదు, కాబట్టి ఇది కూడా ఒక నల్ సెట్. యువర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఎప్పుడు వింటూనే ఉంటారా? పాప్కార్న్ చిప్స్ నమ్మలుతూ వీడియోలు చూస్తూనే ఉంటారు. అంటే చూడండి, తప్పలేదు, కానీ దాంతోపాటు కాస్త ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇన్వాల్వ్ అయితేనే కదా మీకు కాస్త సబ్జెక్ట్ వచ్చేది. అందుకని చెప్తున్నాను, మొదటి వీడియో, రెండో వీడియో, మూడో వీడియో, నాలుగో వీడియో అన్నిటి దగ్గర ఒక్కొక్క కమెంట్ వేసేయండి. మీకు మీకే క్లారిటీ వస్తుంది. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది మీకు ఎంత అర్థమైందో. ఎగ్జాంపుల్ ఇవ్వలేకపోతున్నారా? దాని అర్థం ఏంటంటే మీకు కాన్సెప్ట్ సరిగ్గా అర్థం అవ్వలేదు. ఏం చేయొచ్చు? మరోసారి వినండి. అప్పటికీ అర్థం కాలేదంటే వేరే టీచర్ దగ్గరికి వెళ్ళి వినండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టీచర్ సెట్ అవుతారు. సో మీరు నా వీడియోసే చూడాలని అలా ఏం లేదు. నచ్చితే చూడండి, లేకపోతే వేరే టీచర్ ఇంకెవరైనా బాగా చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర వినండి. సరేనా? పదండి. ఇంకేంటి మరి, ఈ వీడియోలో కాస్త నేను మీకోసం 4 ప్రశ్నలు ఉంచాను. 2 అలా ఇలా ఉంటాయి, కాస్త భరించండి. ఏదో చేశాను కాబట్టి పెడుతున్నాను, సర్లేండి. మొదటి ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎంటీ సెట్స్? అంటే వీడియోలో ఎంటీ సెట్స్ ఏంటి? వీడియో పాజ్ చేసి ఆలోచించండి. కాబట్టి సో ఇది ఒక క్యూబిక్, ఇది ఒక లీనియర్. క్యూబిక్ లీనియర్లో ఏది ఈజీ? లీనియరేగా. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది? 3x 9, x 3 తెచ్చి దీంట్లో పెడదాము. 3 క్యూబ్ -6 3 స్క్వేర్ గురు ప్లస్ 11 × 3 - 6. దీన్ని సింప్లిఫై చేసేమంటే 27 - 54 ప్లస్ 33 - 6. ఇంకా సింప్లిఫై చేస్తే 0 వస్తుంది. కాబట్టి x = 3 ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది, ఈ ఈక్వేషన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. అందువలన ఏమంటామంటే ఏ అన్నది మీరు రూస్టర్ ఫామ్లో రాశారంటే సెట్ కంటైనింగ్ 3 అవుతుంది. ఏమవుతుంది? సెట్ కంటైనింగ్ 3. దీనికి ఒక పేరు ఉందా అండి? స్పెషల్ పేరు ఏమన్నా ఉంది? దీన్ని మనం సింగిల్ టన్ సెట్ అంటాం. ఏమంటాం? సింగిల్ టన్. సింగిల్ టన్ అంటే ఒక టన్ వెయిట్ కాదు. దీని అర్థం ఏంటంటే it contains a single element. సింగిల్ టన్ సెట్ అంటే it is a set which contains only one element. అర్థమైందా? సర్లేండి. రెండో ప్రశ్న, వీడియో పాజ్ చేసి ఆలోచించండి. P is a person who is in 2 states simultaneously. దీని ఆన్సర్ యాక్చువల్లీ ఎస్ ఇంకా నో. అంటే ఎంటీ సెట్ అంటే ఎస్ ఎంటీ సెట్ అని కూడా అనొచ్చు, ఎంటీ సెట్ కాదంటే కాదు అని కూడా అనొచ్చు. ఎలా చెప్తాను. సపోజ్ ఒక బార్డర్ ఉంది, ఓకే, ఒక బార్డర్ ఉంది. బార్డర్ దగ్గర మీరు ఇక్కడ కాల్ పెట్టండి అంటే బార్డర్ గేట్, ఓకే, ఇది మన బార్డర్ గేట్ అనుకోండి, బార్డర్ గేట్. సో బార్డర్ గేట్ దగ్గర ఇక్కడో కాల్ ఉంది అనుకోండి, మీరు ఎట్ ఎ టైం 2 స్టేట్స్లో ఉన్నట్టే. సో ఎవరు ఉండరు అలా. పని మానేసుకొని ఎవరైనా ఉంటారా అలా పొద్దున్న నుంచి రాత్రి వరకు? సో ఏదైనా పెట్టండి, ఏదో క్వశ్చన్ అలా అని చేశాను నేను. సి అంటే P is a person who is looking at east and west simultaneously. వీడియో పాజ్ చేసి ఆలోచించండి. ఎవరన్నా ఈస్ట్ చూస్తూ వెస్ట్ చూడొచ్చా? అలా చూడొచ్చు ఎవరన్నా? ఎవరు చూడలేరు. సో యాక్చువల్గా అయితే సెట్ దీని ఆన్సర్ అయితే ఎస్, ఇట్ ఈస్ అన్ ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్. నో అని కూడా అనొచ్చు. నో ఎలా? ఒకసారి చూడండి, మీరు అద్దం ముందు నిల్చోండి సార్. ఈస్ట్ డైరెక్షన్ చూస్తున్నారు, మీకు వెనక వెస్ట్లో కూడా కనిపిస్తుంది ఏముందో. సో మీరు ఈస్ట్ వెస్ట్ ఒకటేసారి చూస్తున్నారు అద్దం ముందు ఉంటే. కానీ అలా చెప్పలేము, మనుషులు ఉంటారు అన్నది. సో ఇన్ జనరల్ ఎంటీ సెట్ అని అనొచ్చు, లేదు అన్న ఓకే. బట్ ఇన్ జనరల్ దీని ఆన్సర్ అయితే ఎంటీ సెట్. ఎస్, ఇది ఎంటీ సెట్, ఇది కూడా ఎంటీ సెట్. ఏదో ఎక్సెప్షన్ కోసం నేను ఇది చెప్పాను అంతే. ఇవి రెండు పెద్దగా పట్టించుకోకండి, నేనే తయారు చేసి పెట్టాను, మరీ అంత మంచిగా రాలేదు. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటివి రానివ్వాలండి, కొంచెం మంచి లాజికల్ క్లారిటీ ఉన్నవి పెడతాను. నెక్స్ట్ క్వశ్చన్ 4 ఏంటి? డి వచ్చేసి ఏంటి? y such that y square is equal to 4 and y belongs to R. ఇది ఒక ఎంటీ సెట్. చూద్దాం. y square equal to 4 సొల్యూషన్ ఏమవుతుంది? y వచ్చేసి ఎంత? +or-2. y belongs to R అన్నాడు కాబట్టి ఎస్. సో డి వచ్చేసి 2, -2. డి వచ్చేసి
అచ్చా మొదటిది ఎంటీ సెట్ కాదు, నో ఇట్ ఈస్ నాట్ అన్ ఎంటీ సెట్, ఎందుకంటే ఏ సింగిల్టన్ సెట్ కదా. సో డి ఏమవుతుంది, సెట్ కంటైనింగ్ -2 మెథ్యూల్, సెట్ కంటైనింగ్ -2, అర్థమైందా. సో దీని ఆన్సర్ కూడా నో, దీని ఆన్సర్ నో, ఎందుకంటే దీంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇంతటితో విరామం తీసుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇచ్చారంటే మీరు ఇన్వాల్వ్ అవుతారు, నాతో పాటు క్లాస్లో ఇన్వాల్వ్ అయ్యారంటే మీకు ఒక సబ్జెక్ట్ గుర్తుంటుంది కాస్తో కూస్తో. లేదు అంటే వీడియోలు వింటూ ఉంటారు కానీ ఏమి ఎక్కదు. విన్నది ఎక్కాలంటే కాస్త ఇన్వాల్వ్ అవ్వండి. నేను ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నాను మీకు. కమెంట్స్ బాక్స్లో 1-2 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, 2-3 ఇష్టం ఇవ్వండి. ఎవడన్నా లాపుతున్నాడు మిమ్మల్ని యూట్యూబ్ వాడు ఇన్ని కమెంట్లు పెట్టొద్దని. మంచిగా మంచి క్రియేటివ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, ఓకేనా. రియల్ లైఫ్ క్రియేటివ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, నేను చూస్తూ ఉంటాను. సర్లేండి, ఇంతటితో విశ్రాంతి తీసుకుంటాను. ధన్యవాదాలు.